ఇటీలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. బీజేపీని పూర్తిగా పక్కన పెట్టి కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తున్న సీఎం కేసీఆర్ కు కాషాయ పార్టీకి ఊహించని రీతిలో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అధికార బీఆర్ఎస్ ను కాదని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిట్టింగ్లు రెడీ అవుతుండగా, మరోవైపు ఇతర పార్టీల నుంచి బీజేపీలో తిరిగిన నేతలంతా మళ్లీ గర్వాపస్ అయ్యేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. హైదరాబాద్ లో తెలంగాణ బీజేపీ నేతల రహస్య సమావేశం ముగిసింది. బీజేపీ కీలక నేతలు విఠల్, విజయశాంతి, వివేక్, జితేందర్ రెడ్డి, రవీంద్ర నాయక్, బూర నర్సేగౌడ్, దేవయ్య, కొండ విశ్వేశ్వరరెడ్డి రహస్య సమావేశం నిర్వహించారు. వీరితో పాటు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన నేతలు పాల్గొన్నారు. వీరంతా బీజేపీలో జరుగుతున్న తాజా పరిణామాలపై చర్చలు జరిపినట్లు సమాచారం. సమావేశం అనంతరం బీజేపీ సీనియర్ నేత జితేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. పార్టీని బలహీనపరిచే లీకులను తిప్పికొట్టాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు లీకులు ఇస్తున్నారని, లీకులను పట్టించుకోవద్దని తెలిపారు. పార్టీలో సిస్టమ్ ఉంటుందని, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఓ పద్ధతి ప్రకారం అధ్యక్షులు ఎన్నిక ఉంటుందని అన్నారు. పార్టీ మారేది లేదని, బీజేపీలో బలోపేతం కోసం కృషి చేయాలని డిసైడ్ అయినట్లు చెప్పారు. ఇటీలో బ్రేకింగ్ చూసినాం. తెలంగాణలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. బీజేపీని పూర్తిగా పక్కన పెట్టి కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తున్న సీఎం కేసీఆర్ కు కాషాయ పార్టీకి ఊహించని రీతిలో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అధికార బీఎస్ ను కాదని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిట్టింగ్లు రెడీ అవుతుండగా, మరోవైపు ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన నేతలంతా మళ్లీ గర్వాపస్ అయ్యేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. హైదరాబాద్ లో తెలంగాణ బీజేపీ నేతల రహస్య సమావేశం ముగిసింది. బీజేపీ కీలక నేతలు విఠల్, విజయశాంతి, వివేక్, జితేందర్ రెడ్డి, రవీంద్ర నాయక్, బూర నర్సేగౌడ్, దేవయ్య, కొండ విశ్వేశ్వరరెడ్డి రహస్య సమావేశం నిర్వహించారు. వీరితో పాటు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన నేతలు కూడా పాల్గొన్నారు. వీరంతా బీజేపీలో జరుగుతున్న తాజా పరిణామాలపై చర్చలు జరిపినట్లు సమాచారం. సమావేశం అనంతరం బీజేపీ సీనియర్ నేత జితేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. పార్టీని బలహీనపరిచే లీకులను తిప్పికొట్టాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు లీకులు ఇస్తున్నారని, లీకులను పట్టించుకోవద్దని తెలిపారు. పార్టీలో సిస్టమ్ ఉంటుందని, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఓ పద్ధతి ప్రకారం అధ్యక్షుల ఎన్నిక ఉంటుందని అన్నారు. పార్టీ మారేది లేదని, బీజేపీ బలోపేతానికి కృషి చేస్తున్నామని డిసైడ్ చేయామని తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తాడు. కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. బీజేపీలో అసమ్మతి రాగాలు మొదలయ్యాయి. అసమ్మతి నేతలంతా కూడా భేటీ అయి సంజయ్ మీద యుద్ధం ప్రకటన సిద్ధమయ్యారు అని ఈరోజు ఉదయం నుంచి వస్తున్న వార్తలను బీజేపీ అసంతృప్త నేతలుగా భావిస్తున్నటువంటి కొంతమంది ఖండిస్తా ఉన్నారు. ఈరోజు జితేందర్ రెడ్డి నివాసంలో విజయశాంతి, కొండ విశ్వేశ్వరరెడ్డి లాంటి సీనియర్ నాయకులతో పాటు మరికొంతమంది మాజీ మంత్రి వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. దేవయ్య వీళ్ళంతా. అయితే బయటకు వచ్చిన తర్వాత మన ఏపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇదంతా తప్పుడు ప్రచారం, మేము పార్టీ మీద తిరుగుబాటుకు ఈ సమావేశం ఏర్పాటు చేయలేదు. వాస్తవానికి పార్టీని బలోపేతం చేసేందుకు ఏ రకమైన కార్యక్రమాలతో ముందుకు వెళ్ళాలి, ఏ రకమైన ప్రచార కార్యక్రమం నిర్వహించాలన్న అంశం మీద కొంత అవగాహన కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశామని ఆయన చెప్తా ఉన్నారు.
అయితే మొత్తంగా కావాలని బీజేపీ మీద కుట్ర పన్నుతా ఉన్నారు, కొంతకాలంగా తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. బీజేపీలో ఎటువంటి అసమ్మతి లేదని చెప్తూనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు మీద మేము ఎలాంటి సమావేశం నిర్వహించలేదు, మేము సమావేశం నిర్వహించినంత మాత్రాన అక్కడ ఏదో జరుగుతుందనుకోవడం కూడా భ్రమే. వాస్తవానికి బీజేపీ అధ్యక్ష ఎన్నిక అనేది ఒక క్రమ పద్ధతిలో ఉంటుంది. ముందుగా పోలింగ్ బూత్, తర్వాత గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, ఆ తర్వాత రాష్ట్ర స్థాయి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. ఈ సంస్థాగత నిర్ణయాల మీద పార్టీలో ఏదో కొంతమంది అనుకుంటున్నారు, ఏదో కొంతమంది అసమ్మతి వ్యక్తం చేస్తున్నది అంతా తప్పు అని ఆయన కొట్టిపారేశారు. దీంతో ఈ రోజు ఉదయం నుంచి ఏవైతే ప్రసార మాధ్యమాలలో బీజేపీలో అసమ్మతి గల వినిపిస్తుంది, అసమ్మతి నాయకులు భేటీ అయ్యారు, బండి సంజయ్ మీద తిరుగుబాటు మొదలవుతుంది అన్న అంశాలన్నింటినీ కూడా జితేందర్ రెడ్డి ఒక వాక్యంతో కొట్టేస్తారని మనం చెప్పక తప్పదు వరుణ్. అయితే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే అమిత్ షా బహిరంగ సభ 15వ తేదీన, అంటే ఇంకొక 5 రోజులలో ఖమ్మంలో బహిరంగ సభ జరుగుతున్నది. ఈ బహిరంగ సభ విజయవంతం కోసము పార్టీ యంత్రాంగం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి అక్కడ జన సమీకరణ మీద దృష్టి పెట్టింది. ఖమ్మంలో బీజేపీకి అనుకున్నంత బలం లేదు, సంస్థాగతంగా కూడా పటిష్టంగా లేదు. అయినప్పటికీ అక్కడ సభను సక్సెస్ చేయాలి అన్న కృత నిశ్చయంతో ఉన్నటువంటి ఆ నాయకులలో మనోస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు మాత్రమే ఇదంతా చేస్తా ఉన్నారని చెప్పేసి కూడా జితేందర్ రెడ్డి ఆరోపణ చేశారు. మేము ఎప్పుడూ కూడా పార్టీ నిబంధన ఉల్లంఘించలేదు, నచ్చకపోతే ఏకాఏకిన రాజ్యం చేసి వెళ్ళడం జరుగుతుంది, కానీ ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేసే సంస్కృతి మాది కాదు అని కూడా జితేందర్ రెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు మిగతా నాయకులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే వారు జితేందర్ రెడ్డి మాట్లాడినప్పుడు తాము ఇప్పుడే మాట్లాడిన తర్వాత అభిప్రాయం చెప్తామని చెప్పేసి వాళ్ళు మీడియా నుంచి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. మొత్తంగా చూస్తుంటే ఈ సమావేశం జరిగింది అంటే మనకున్న సమాచారం ప్రకారం ఏంటంటే పార్టీలో ఉన్నటువంటి కొంత అసంతృప్త వ్యవహారం మీద కూడా చర్చ జరిగింది. ఇదే సమయంలో అమిత్ షా మీటింగ్ ఖమ్మంలో జరగబోతుంది 15వ తేదీన. ఈ సభ సక్సెస్ ను ఏ రకంగా చేయాలి అనే అంశం మీద చర్చించినట్టు అంటే ఇటు అసమ్మతిని కొంత ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్లాలని సమావేశం చర్చించిన తర్వాతనే అమిత్ షా మీటింగు, ఆ తర్వాత నడ్డా మీటింగ్ ఏదైతే నాగర్ కర్నూలులో 25వ తేదీన నిర్వహించాలనుకున్నారో దాని మీద ఈ 2 సభల మీద జరిగిందని చెప్పేసి మనకు తెలుస్తా ఉన్నది. ఏపీ జితేందర్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి బీజేపీ నేత. అంటే ఆయన బాధ్యత కూడా నాగర్ కర్నూలు సభ సక్సెస్ చేసిన ఆయన మీద కొంత బాధ్యత పార్టీ పెట్టింది. దీనికి సంబంధించి కూడా అంటే పార్టీ కూడా ఆయన మీద నాగర్ కర్నూలు సభను సక్సెస్ చేసే బాధ్యతను పెట్టింది కాబట్టి దాని విషయం కూడా కొంత చర్చించారు. కొంతమంది నాగర్ కర్నూలు సభకు సహకరించాలని కూడా కోరారు అని కూడా మనకున్న సమాచారం వరుణ్. రైట్. అయితే కృష్ణమూర్తి ఇక్కడ ఒక జితేందర్ చెప్పిన ఒక స్టేట్మెంట్ తీసుకోవచ్చు. లీకులను బలహీనపరిచే లీకులు ఇస్తున్నారు, వాటిని తిప్పి కొట్టేందుకు మేము ప్రయత్నాలు చేస్తున్నాం అంటే ఎలాంటి లీకులు ఇస్తున్నారు, ఎవరు ఇస్తున్నట్లు ఏమన్నా అంచనాలు ఏమన్నా ఉన్నాయా? వీళ్ళంతా సమావేశమైనప్పుడు ప్రత్యర్థి పార్టీలు సహజంగా ఎదుటి పార్టీ మీద దృష్టి పెట్టినప్పుడు కొంత ప్రత్యర్థి పార్టీలు ఏం చేస్తారనే విషయంలో కొంత దానికి ట్విస్టులు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అందులో భాగంగానే జితేందర్ రెడ్డి ఇంట్లో విజయశాంతి వీళ్ళంతా సమావేశమైన విషయాన్ని ఇది అసమ్మతి సమావేశము, అసమ్మతి నేతలు సమావేశమయ్యారు అన్న కొంత కలరింగ్ ఇచ్చేందుకు కొంత ప్రయత్నం జరిగిందని చెప్పేసి జితేందర్ రెడ్డి ఆరోపించారు. అసలు మేము పార్టీ అధ్యక్షుడు మార్పు విషయంలో అసలు చర్చించనే లేదు అని ఆయన కళాఖండిగా చెప్పారు. నిన్న బండి సంజయ్ ఏదైతే పార్టీ అధ్యక్షుల విషయంలో ఇప్పటికిప్పుడు నిర్ణయించేది కాదు, ఇప్పుడు జరగదు, పార్టీ అధ్యక్ష మార్పు లేదు అని ఏదైతే చెప్పారో దానికి బలం చేకూర్చే విధంగా జితేందర్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేస్తే మనం భావించవచ్చు వరుణ్. కృష్ణమూర్తి రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి. కార్యకర్తలకు కూడా ఒక విశ్వాసం, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికి కూడా ఒక మెసేజ్ పంపి వాళ్ళందరూ కూడా ఈ చిల్లర్ వ్యవహారానికి, ఈ కుట్రపూరితంగా జరుగుతున్న వ్యవహారాన్ని ఇవన్నిటిని కూడా ఏదైతుందో మీరు పట్టించుకోవద్దు, అటువంటివి ఏవి కూడా సీనియర్ నాయకులకు తెలియంది, బీజేపీ హెడ్ క్వార్టర్స్లో చర్చలు జరగంది, అక్కడ నిర్ణయాలు తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఎటువంటి కేంద్ర పార్టీ ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ పార్టీ లాగా మిడ్ నైట్ ఆర్డర్స్ ఇష్యూ చేసే పద్ధతి కాదు, అన్ని సిస్టమేటిక్గా జరుగుతుంది. ఇది ఒక
కార్యకర్తల పార్టీ, ప్రజల పార్టీ కాబట్టి ఆ విధానానికి మనందరం కూడా కట్టుబడి ఉంటాం. దాన్ని మీరు ఎటువంటి వాళ్ళు కూడా